క్వశ్చన్ నెంబర్ 106 చూడండి. ఏ బోట్ మూవ్స్ ఫాస్టర్ ఇన్ వాటర్ వెన్ ఇట్స్ బాటమ్ ఈజ్. ఒక బోట్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది, వాటర్లో ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఎప్పుడు? ఫ్లాట్గా ఉన్నప్పుడా, స్ట్రీమ్ లైన్డ్గా ఉన్నప్పుడా, రఫ్గా ఉన్నప్పుడా, వైడ్గా ఉన్నప్పుడా? ఎప్పుడు? బాటమ్ అనేది స్ట్రీమ్ లైన్ చేసినప్పుడు, అంటే ఏ విధంగా అది బాటమ్ని మేడ్ చేసినప్పుడు, మేకప్ చేసినప్పుడు అక్కడ ఫ్రిక్షన్ అనేది తగ్గే విధంగా మనం మేకప్ చేస్తామో, తయారు చేస్తామో దాన్నే స్ట్రీమ్ లైనింగ్ అంటారు. స్ట్రీమ్ లైనింగ్ అనడం జరుగుతుంది. ఆ స్ట్రీమ్ లైనింగ్ ప్రకారము మనము బోట్ని తయారు చేయడం జరుగుతుంది. స్ట్రీమ్ లైన్ చేయడము జరుగుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 107 క్వశ్చన్. ఏ మ్యాచ్ స్టిక్ లైట్స్ బికాజ్. మ్యాచ్ స్టిక్ ఎందుకు వెలుగుతుంది? ఎందుకు వెలగడం జరుగుతుంది? మ్యాచ్ స్టిక్ ఎందుకు వెలగడము జరుగుతుంది? ఎలక్ట్రిసిటీ వలన, మ్యాగ్నెటిజం వలన, హీట్ ప్రొడ్యూస్డ్ బై ఫ్రిక్షన్ విత్ రఫ్ సర్ఫేస్ వలన. దేనివల్ల? సో ఇది హీట్ ప్రొడ్యూస్డ్ బై ఫ్రిక్షన్ డ్యూ టు రఫ్ సర్ఫేస్. ఆ సర్ఫేస్ వలన హీట్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ ఫ్రిక్షన్ వల్ల ప్రొడ్యూస్ అయిన హీట్ అనేది అగ్గిపుల్ల మండడానికి ఉపయోగపడుతుంది. అగ్గిపుల్ల మండడానికి ఉపయోగపడము జరుగుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. 108 క్వశ్చన్ చూడండి. విచ్ ఫ్రిక్షన్ ఈజ్ అడ్జస్టబుల్ బై చేంజింగ్ సర్ఫేస్ రఫ్నెస్. సర్ఫేస్ యొక్క రఫ్నెస్ వలన ఏ ఫ్రిక్షన్ పరిమాణము, ఏ ఫ్రిక్షన్ యొక్క క్వాంటిటీ అనేది మారుతుంది? స్టాటికా, రోలింగా, డ్రాగా, నన్నా? సో ఏ ఫ్రిక్షన్ మారడం జరుగుతుంది? స్టాటిక్ ఫ్రిక్షన్ మాత్రమే మారుతుంది. స్టాటిక్ ఫ్రిక్షన్ మాత్రమే. మీరు ఇక్కడ ఏదైనా ఒక వస్తువు ఉంది అనుకోండి. ఈ వస్తువు కదలడానికి నీవు అప్లై చేసే ఫోర్స్ కనుక 10 న్యూటన్లు కనుక అయితే 10 న్యూటన్లు అయితే అవసరం అవుతుంది అనుకుందాం. నువ్వు ఇక్కడ 6 న్యూటన్స్ అప్లై చేస్తే ఈ రఫ్ సర్ఫేస్ కూడా, అంటే ఇది ఆపోజిట్లో కూడా 6 న్యూటన్స్ అప్లై చేస్తుంది. నువ్వు 7 అప్లై చేస్తే ఇది కూడా 7 అప్లై చేస్తుంది. నువ్వు 8 న్యూటన్స్ అప్లై చేస్తే ఆపోజిట్లో ఈ యొక్క సర్ఫేస్ ఎర్త్ అనేది 7 న్యూటన్స్ అప్లై చేస్తుంది. ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ చేంజ్ అయ్యే ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఇది స్టాటిక్ ఫ్రిక్షన్. సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్ ఓన్లీ స్టాటిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ మాత్రమే సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్ అవుతుంది. వేరే ఫ్రిక్షన్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫ్రిక్షన్ కాదు. ఏ ఫ్రిక్షను? స్టాటిక్ ఫ్రిక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 109 క్వశ్చన్ చూడండి. వై ఈజ్ డిఫికల్ట్ టు పుష్ ఏ హెవీ బాక్స్ ఎట్ రెస్ట్ దగ్గర ఉన్న ఈ యొక్క హెవీ బాక్స్ ఏదైతే ఉందో ఆ హెవీ బాక్స్ని పుష్ చేయడానికి ఎందుకు డిఫికల్ట్గా ఉండడం జరుగుతుంది? సో ఇది నిశ్చల స్థితిలో ఉంది. బాక్స్ అనేది స్టేబుల్గా నిశ్చల స్థితిలో ఉన్నది. నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఈ గరుకు తలాల మధ్య ఇంటర్లాకింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉండడం వలన అక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది చాలా ఎక్కువ పరిమాణంలో పనిచేస్తుంది. కాబట్టి ఏమవడం జరుగుతుంది? స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఈ స్లైడింగ్ ఫ్రిక్షన్ దగ్గరికి అప్లై కావాలి అని అంటే దీన్ని దాటాలి. అందుకే మనకు ఎక్కువ స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ వాల్యూని కలిగి ఉండడం జరుగుతుంది. స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ వాల్యూ ఉంటుంది. స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ స్లైడింగ్ ఫ్రిక్షన్, దెన్ రోలింగ్ ఫ్రిక్షన్, దెన్ డ్రాగ్. సో ఇట్లా ఉండడం జరుగుతుంది. సో స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ మోర్ దాన్ స్లైడింగ్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బి ఆన్సర్ అనేది సరి అయిన ఆన్సర్. నెక్స్ట్ 110 క్వశ్చన్ చూడండి. ఫ్రిక్షన్ బిట్వీన్ ఫ్లూయిడ్స్ అండ్ సాలిడ్ సర్ఫేసెస్ ఈజ్ కాల్డ్. సో ఫ్లూయిడ్స్కి సాలిడ్ సర్ఫేస్కి మధ్యన ఉన్న ఫ్రిక్షన్ని ఏం ఫ్రిక్షన్ అంటారు? సో దేనికి ఫ్లూయిడ్స్ అట, ఒక సాలిడ్ అట. అప్పుడు అట్లాంటి ఫ్రిక్షన్ని ఏమనడం జరుగుతుంది? ఫ్లూయిడ్స్ అండ్ సాలిడ్ సర్ఫేసెస్, ప్రవాహులు మరియు ఘన ఉపరితలాల మధ్య ఉండే ఫ్రిక్షన్ ఏమనడం జరుగుతుందంటే డ్రాగ్ అంటారు. ఏమంటారు? డ్రాగ్ అని అనడం జరుగుతుంది. ఏమంటారు? డ్రాగ్ అంటారు. కాబట్టి ఆన్సర్ ఏముంది? డ్రాగ్ అనేది కరెక్ట్ ఆన్సర్.